చాలామంది ప్రజాప్రతినిధులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక పదాన్ని ఒత్తి పలకడంలో లేకపోతే స్పష్టంగా పలకడంలో ఇబ్బంది పడుతుంటారు. సార్వభౌమాధికారము, సావర్నిటీ, సార్వభౌమాధికారం అంటే హయ్యెస్ట్ పవర్. ఇది దేశానికి ఉంటుంది. ఆ సార్వభౌమాధికారాన్ని కాపాడతాం అని ప్రమాణం చేయాలి. సరే, నేతలను వదిలేద్దాం. నిజంగా దేశాలు ఈ సార్వభౌమాధికారం కోసం తెగిస్తాయా? ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలట ఎక్స్పర్ట్లు చెప్తున్నటువంటిది ఏంటంటే 5 దేశాలు తమ సార్వభౌమాధికారం కోసం నిలబడుతున్నాయి. అందులో నెంబర్ 1 అమెరికా, నెంబర్ 2 చైనా, నెంబర్ 3 ఇండియా, నెంబర్ 4 రష్యా, నెంబర్ 5 ఇరాన్. ఈ 5 దేశాలే తమ సార్వభౌమాధికారాన్ని ఎదుటి వాళ్ళకి తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేవు. తమ సార్వభౌమాధికారం కోసం ఎంతకైనా తెగుస్తున్నాయి, ఎంతకైనా పోరాడుతున్నారు అక్కడ ఉన్నటువంటి నేతలు అని లెక్కలు చెప్తున్నారు.